హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బీరకాయ పాల కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 బీరకాయలని శుభ్రంగా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి 1 ఆనియన్ని 2 మిర్చీలను కూడా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు గింజల్ని, కొంచెం కరివేపాకుని, అలాగే కొంచెం పచ్చిశనగపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ని, అలాగే కట్ చేసిన మిర్చీలను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు అవసరం లేదండి. కట్ చేసిన బీరకాయ ముక్కలను కూడా వేసుకోండి. వేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఒకసారి కలుపుకొని 2 లేదా 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ముక్కల్ని ఉడికించుకోండి. ఉడుకుతున్న ముక్కల్లో టేస్ట్కి తగ్గ కారం కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసి 4 లేదా 5 నిమిషాల పాటు ముక్కల్ని ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను కూడా వేసుకోండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. వేసుకొని అన్నిటినీ ఒకసారి కలుపుకోండి. కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 2 నిమిషాలు ఉడకనిచ్చి 4 బీరకాయలకి మనం 1 గ్లాసు పాలని, కాచి చల్లార్చిన పాలని యాడ్ చేస్తున్నానండి. పాలు యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. ముక్కల్ని పాలల్లో ఉడికించేటప్పుడు పాలు విరిగినట్టుగా కనిపిస్తాయండి. ఏమి కంగారు పడక్కర్లేదు. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. అంతేనండి, టేస్టీ బీరకాయ పాల కర్రీ రెడీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి కమెంట్ చేయండి.